నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము పాలిమార్ఫిజం గురించి తెలుసుకుందాం. ఈ పాలిమార్ఫిజం అనే దానికి మనము 3 ఎగ్జాంపుల్స్ చూస్తామన్నమాట ఈ పాఠంలో. పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఫస్ట్, పాలిమార్ఫిజం అనేది వన్ పీస్ ఆఫ్ కోడ్ రిజల్టింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. అంటే ఒకే పీస్ ఆఫ్ కోడ్ తోటి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ చేయగలిగితే దాన్నే పాలిమార్ఫిజం అంటారు. సో లెట్స్ సే నేను ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది, ఆ పీస్ ఆఫ్ కోడ్ రన్ చేసినప్పుడు ఒకసారి రన్ చేస్తే ఏమో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది, ఇంకోసారి రన్ చేసినప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్. దాన్నే సింగిల్ కోడ్ అండ్ మల్టిపుల్ ఫార్మ్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ పాలిమార్ఫిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ యూస్ చేసే అనమాట. సో నేను ఏం చేశాను అంటే ఐ క్రియేటెడ్ వన్ సూపర్ క్లాస్, ఒక సూపర్ క్లాస్ క్రియేట్ చేశాను. ఈ సూపర్ క్లాస్ వచ్చేసి ఐ క్రియేటెడ్ అ మెథడ్ ఇన్ ఇట్ కాల్డ్ మెథడ్ టు ఓవర్ రైడ్. సో ఈ మెథడ్ టు ఓవర్ రైడ్ అనేది ఇట్స్ రిటర్నింగ్ బ్యాక్ అ వాల్యూ -1. సో సూపర్ క్లాస్ దాంట్లో ఒక మెథడ్ ఉంది, ది నేమ్ ఆఫ్ ది మెథడ్ ఈస్ మెథడ్ టు ఓవర్ రైడ్ అండ్ ది వాల్యూ ఆఫ్ ది మెథడ్ ఈస్ -1. సో ఇప్పుడు మీరు చూసారంటే నెక్స్ట్ ఆ సూపర్ క్లాస్కి ఒక సబ్ క్లాస్ క్రియేట్ చేశాను, సబ్ క్లాస్ 1. ఇట్ ఎక్స్టెండ్స్ ది సూపర్ క్లాస్. సో ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది అండ్ ఇట్ రిటర్న్స్ వాల్యూ 1. సూపర్ క్లాస్ వచ్చేసి -1 రిటర్న్ చేస్తుంది, సబ్ క్లాస్ 1 వచ్చేసి 1 రిటర్న్ చేస్తుంది. సబ్ క్లాస్ 2 మీరు చూస్తే అదే సూపర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, కాకపోతే ఇట్ రిటర్న్స్ బ్యాక్ అ వాల్యూ 2. సో నేను ఏం చేశాను అంటే బేసిక్గా ఐ క్రియేటెడ్ అ హైరార్కీ సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2 ఆఫ్ సూపర్ క్లాస్, లైక్ దీస్ ఆర్ సబ్ క్లాసెస్ ఆఫ్ ది సూపర్ క్లాస్. అండ్ దాంట్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మెథడ్ టు ఓవర్ రైడ్ అనేది సూపర్ క్లాస్లో -1 రిటర్న్ చేస్తుంది, సబ్ క్లాస్ 1లో 1 అండ్ సబ్ క్లాస్ 2లో 2. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అరే. సో ఒక సూపర్ క్లాస్ అనేది మీరు చూసారంటే ఇది సూపర్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్. సో ఇన్ సూపర్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ ఐ కెన్ హోల్డ్ ది సబ్ క్లాసెస్. సో ఈ సూపర్ క్లాస్ అరే క్రియేట్ చేశాను అనమాట. సో ఐ క్రియేటెడ్ అ సూపర్ క్లాస్ అరే విత్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అ సూపర్ క్లాస్, అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది సబ్ క్లాస్, ఇంకొక ఇన్స్టెన్స్ ఆఫ్ ది సబ్ క్లాస్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వన్ అరే విత్ 3 ఇన్స్టెన్సెస్, 3 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్. ఒక ఇన్స్టెన్స్ వచ్చేసి సూపర్ క్లాస్, ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చేసి సబ్ క్లాస్, ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చేసి సబ్ క్లాస్ 2. మీరు యాక్చువల్గా ఇప్పుడు చూసినట్టయితే ఈ సూపర్ క్లాస్ 0 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ అని కాల్ చేశారనుకోండి, ఇట్ విల్ కాల్ ది సూపర్ క్లాస్ మెథడ్ విచ్ ఇస్ రిటర్నింగ్ -1. అదే సూపర్ క్లాస్ 1 దట్ ఈస్ సూపర్ క్లాస్ 1 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ అని కాల్ చేశారనుకోండి, ఇట్ రిటర్న్స్ బ్యాక్ 1. సూపర్ క్లాస్ 2 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ కాల్ చేశారంటే ఇట్ రిటర్న్స్ బ్యాక్ 2. సో మీరు చూసారంటే సేమ్ పీస్ ఆఫ్ కోడ్. సో ఇదే రెఫరెన్స్ వేరియబుల్ సూపర్ క్లాస్ డిపెండింగ్ ఆన్ హౌ యూ కాల్ ఇట్. సో సూపర్ క్లాస్ 0 అంటే దాంట్లో ఉన్న వాల్యూ, సో సూపర్ క్లాస్కి మెథడ్ టు ఓవర్ రైడ్ కాల్ అవుతుంది. సూపర్ క్లాస్ 1 అంటే దాంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి సబ్ క్లాస్ 1. సో ఆ సబ్ క్లాస్ 1 మెథడ్ టు ఓవర్ రైడ్ కాల్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ అ వాల్యూ 1. సో సూపర్ క్లాస్ 2 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ అంటే ఇట్ కాల్స్ ది సబ్ క్లాస్ 2 ది వాల్యూ, లైక్ మెథడ్ టు ఓవర్ రైడ్ కాల్ చేసి ఇట్ రిటర్న్స్ బ్యాక్ అస్ అ వాల్యూ ఆఫ్ 2. సో మీరు ఇప్పుడు ఇది డీబగ్ చేసి చూద్దామా? సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ సూపర్ క్లాస్ 0లో ఉంది ఈ సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్. సో సూపర్ క్లాస్ 0లో ఉన్నది డైరెక్ట్గా ఈ సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ అనమాట. సో ఏ మెథడ్ కాల్ అవుతుందో చూద్దామా? ఇక్కడ మీరు చూసారంటే సో ఇట్స్ కాలింగ్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఏమవుతుందో చూద్దామా? సెకండ్ సూపర్ క్లాస్ ఆఫ్ 1 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ అని కాల్ చేస్తే ఏమవుతుందో చూద్దామా? ఇది చూసారంటే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇట్స్ రిటర్నింగ్ బ్యాక్ అ వాల్యూ కాల్ 1. సో నెక్స్ట్ మీరు చూసారంటే ఇప్పుడు సూపర్ క్లాస్ 2 డాట్ మెథడ్ టు ఓవర్ రైడ్ అని కాల్ చేస్తున్నాను. సో దెన్ ఇట్స్ కాలింగ్ మెథడ్ టు ఓవర్ రైడ్ ఇన్ ది సబ్ క్లాస్ 2. సో ఇట్ రిటర్న్స్ బ్యాక్ అ వాల్యూ 2. సో మీరు ఇప్పుడు చూసింది ఏంటంటే సేమ్ కోడ్, సూపర్ క్లాస్ ఆఫ్ 0, సూపర్ క్లాస్ ఆఫ్ 1, సూపర్ క్లాస్ ఆఫ్ 2. సో ఒకే ఎర్రేలోంచి మనము ఒకే మెథడ్ కాల్ చేస్తున్నాం, మెథడ్ టు ఓవర్ రైడ్ అనేది. కానీ ఇట్స్ యాక్చువల్లీ కాలింగ్ ఇంటర్నల్లీ డిఫరెంట్ మెథడ్. సో ఒకటి వచ్చేసి సూపర్ క్లాస్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి సబ్ క్లాస్ 1 మెథడ్, ఇంకొకటి వచ్చేసి సబ్ క్లాస్ 2 మెథడ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. వన్ పీస్ ఆఫ్ కోడ్ వీఆర్ ఏబుల్ టు రన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడ్. సో ఈ పాలిమార్ఫిజం అనేది జనరల్గా విల్ బి ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ పర్సీవ్ మోర్ ఇన్ ఇన్హెరిటెన్స్ సినారియో అనమాట. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము పాలిమార్ఫిజం గురించి. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ బార్క్ అని క్రియేట్ చేశాను.
సో ఈ బార్క్ అనే క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యానిమల్కి then I've created two extensions. So one class dog extending animal, ఇది వచ్చేసి బౌ బౌ అని రిటర్న్ చేస్తున్నాను. బార్క్ అంటే ఇట్ రిటర్న్స్ బ్యాక్ బౌ బౌ. ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను క్యాట్ విచ్ ఆల్సో ఎక్స్టెండ్స్ ది యానిమల్ బట్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ది బార్క్. ఇట్ రిటర్న్స్ మియావ్ మియావ్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ నేను రాసిన టెస్ట్ ఐ క్రియేటెడ్ అన్ యానిమల్స్ అర్రే విత్ డాగ్ అండ్ అ క్యాట్. సో ఒక డాగ్ ఇన్స్టెన్స్ ఒక క్యాట్ ఇన్స్టెన్స్. సో మీరు ఇక్కడ చూసారంటే యానిమల్స్ ఆఫ్ జీరో డాట్ బార్క్ అన్నారు అనుకోండి, it calls the method on the dog. So animals of zero dot bark ante it calls the method on the dog and returns back bow bow. Ade meer animals of one dot bark annaru ankondi appudu it returns back meow meow. So ippudu meer chusarante the same bark method when it's called on the same reference, so animal ane reference variable animals, same reference variable but it returns different values. So this is another example of inheritance of పాలిమార్ఫిజం. ఇది కాకుండా జనరల్గా కోట్ చేసే ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ పాలిమార్ఫిజం వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్ అనమాట. మీరు చూసారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ క్లాస్లో నేను 3 మెథడ్స్ క్రియేట్ చేశాను. ఒకటి వచ్చేసి ఓవర్లోడెడ్ మెథడ్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడెడ్ మెథడ్ విత్ 1 ఆర్గ్యుమెంట్. ఇక్కడ చూసారంటే ఈ మెథడ్కి ఒకే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అదే నేమ్ తోటి 2 ఆర్గ్యుమెంట్స్ తోటి మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒకే నేమ్ తోటి వి క్రియేటెడ్ 3 మెథడ్స్. The only difference is their argument numbers are different. So ikkademo arguments levu, ikkada 1 argument, ikkada 2 arguments. So this is another example of polymorphism. If meer chusarante depending on the number of parameters you pass, so మీరు ఏ పారామీటర్ పాస్ చేయకపోతే ఇట్ విల్ కాల్ దిస్ మెథడ్. సో ఏ పారామీటర్స్ కాల్ చేయకపోతే ఈ మెథడ్ కాల్ అవుతుంది. అదే మీరు 1 పారామీటర్ పాస్ చేస్తే 1 పారామీటర్ ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. అదే మీరు 2 పారామీటర్స్ పాస్ చేశారంటే 2 పారామీటర్స్ ఉన్న మెథడ్ కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఒకే నేమ్ ఆఫ్ ది మెథడ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ తోటి ఇట్ విల్ ఇన్వోక్ డిఫరెంట్ మెథడ్స్. సో మనము 3 ఎగ్జాంపుల్స్ చూసాము పాలిమార్ఫిజంకి. ఒకటి వచ్చేసి ఇన్హెరిటెన్స్, సూపర్ క్లాస్ సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 క్రియేట్ చేసి ఒకే మెథడ్ కాల్ చేసినప్పుడు వీ గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి 2 ఇన్స్టెన్సెస్ 2 ఎక్స్టెండెడ్ క్లాసెస్ క్రియేట్ చేసి క్యాట్ యానిమల్ అనే క్లాస్కి క్యాట్ డాగ్ అని క్రియేట్ చేసి బార్క్ మెథడ్ కాల్ చేసాము, డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చేసి చూసాము. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్, అంటే ఒకే మెథడ్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. సో ఒకదానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇంకోదానికి 2 ఆర్గ్యుమెంట్స్, ఇంకొక మెథడ్కి no arguments, but all these methods have the same name. So this is another example of polymorphism. So polymorphism gurinchi telusukunnam kada. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.